Okay. So just like weekends, we used to conduct the special sessions like ఆ వీక్‌లో మనం నేర్చుకున్న థియరీ నాలెడ్జ్ ఆర్ కోడింగ్ సినారియోస్‌ని రియల్ టైమ్‌లో ఎలా అప్లై చేస్తామనేది లైక్ వి యూజ్డ్ టు కండక్ట్ ది స్పెషల్ సెషన్. సో ఫార్ మనం ఏడీఎఫ్‌లో ఉన్న యాక్టివిటీస్ అండ్ కాంపోనెంట్స్ అండ్ ఎస్‌క్యూఎల్‌లో ఆహ్, డీడీఎల్, డీఎంఎల్, స్టోర్డ్ ప్రొసీజర్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అవి కొన్ని కాన్సెప్ట్స్ చూసాము. జాయిన్స్ లైక్ దట్. So now we will see by using this multi skill set like ADF, SQL, and going forward like Databricks, Power BI. సో ఏడీఈ ప్రాజెక్ట్లో అజూర్ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో ఈ యొక్క టూల్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం, అండ్ ఒక ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్ రోల్స్ ఏమేమి ఉంటాయి. సో బేసికల్లీ మనం ఏ రోల్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. సో అట్ హై లెవెల్ వీ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ దీస్ థింగ్స్. సో లైక్ ఇన్ టుడేస్ సెషన్ లైక్ అది బేసిక్గా ఒక డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు మన టీమ్ని. బిఐ టీమ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఎనీ క్లయింట్‌కి సంబంధించిన బిజినెస్ అనాలిసిస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం గాబట్టి, సో ఈ సెషన్‌లో మనం మన బిఐకి సంబంధించిన అసలు ప్రాజెక్ట్ ఎలా వస్తది? సో దాంట్లో ఏ రోల్స్ ఎలా ఉంటాయి? ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనేది ఎలా చేస్తాం? అండ్ దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ స్టేజ్, సో టెస్టింగ్ స్టేజ్ అండ్ ప్రొడక్షన్ స్టేజ్ ఎలా మూవ్ ఆన్ అవుతాము. So in order to implement these, like what are the coding skills we need and how we will implement them, and finally we will see the some of the test cases, use cases. So this is the overall agenda of the today's session. So moving on, like BI team lo asalu oka project ela start avutundo we will see. సో బేసికల్లీ దేర్ విల్ బి ఏ క్లయింట్. ఎవరికైతే ఈ బిఐ టీమ్ అనేది అవసరం ఉంటుందో, సో వి యూస్ టు కాల్ దెమ్ యాస్ క్లయింట్. సో క్లయింట్స్, వి యూస్ టు డీల్ విత్ క్లయింట్స్ ఫ్రమ్ వేరియస్ డొమైన్స్ లైక్ హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్ ఎక్సెట్రా. సో ఆ క్లయింట్‌కి దగ్గరున్న డేటాలోంచి వి విల్ షో సమ్ ఇన్‌పుట్స్ లైక్ ఆళ్ళ బిజినెస్‌కి సంబంధించిన డేటాని మనం ప్రాసెస్ చేసి అందులో ఉన్న మెట్రిక్స్‌ని ఆ సంబంధించిన అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ఎలా హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఆర్ ద ఇంప్రూవ్‌మెంట్స్ లైక్ ఫ్యూచర్ ఫోర్‌కాస్టింగ్‌కి సంబంధించి మనం రిపోర్టింగ్ ద్వారా వాళ్ళకిస్తాం. సో బేసిక్‌గా అలా ఎనీ క్లయింట్‌కి ఈ సంబంధించిన హ్యాండిల్ చేయడానికి ఏ బిఐ టీమ్ ఈస్ నీడెడ్. సో ఆఫ్టర్ క్లయింట్స్ నెక్స్ట్ లేయర్‌లో వచ్చేసరికి మనకి బిజినెస్ అనలిస్ట్ పీపుల్ వస్తారు. సో ఈ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళేంటంటే, ఇప్పుడు బేసికల్లీ క్లయింట్స్ ఆర్ టెక్నికల్ పీపుల్ ఆర్ నాన్ టెక్నికల్ పీపుల్. సో క్లయింట్స్‌కి వాళ్ళ డేటా నుంచి వాళ్ళకేం కావాలో తెలుస్తుంది గానీ, అది ఎలా అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. లైక్ వాట్ ఆర్ ద టూల్స్ నీడెడ్, హౌ ఇట్ నీడ్స్ టు బి ప్రాసెస్డ్. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో మనకి అజూర్‌కి కాంపిటీషన్‌గా వేరియస్ అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి. రిపోర్టింగ్‌కి కాంపిటీషన్‌గా అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో లైక్ దే డోంట్ నో విచ్ టు చూస్ అండ్ హౌ టు మేనేజ్ దెమ్. ఓకే. సో ఈ బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే, సో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన అవుట్‌పుట్‌ని మన టెక్నికల్ టీమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేపిచ్చి we will reshare them. So here business analyst will act like a bridge between the client and technical team. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని మన టెక్నికల్ టీమ్‌కి పాస్ ఆన్ చేస్తారు. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అగైన్ బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు క్లయింట్స్‌కి డెమో ఇచ్చి ప్రాజెక్ట్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతది. సో దిస్ కమ్ అండర్ ఎ బిజినెస్ టీమ్. సో టెక్నిక్ టీమ్‌లో వచ్చేసరికి అగైన్ వి విల్ హావ్ ఎ హైరార్కీ.
like team lead, senior developers and junior developers. So overall, like this is called as a project team, which is combination of both business team and technical team. సో ఇక్కడ క్లయింట్ అనేది లైక్ ఎక్స్టర్నల్ రిసోర్స్ కావచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఫ్రమ్ ది సేమ్ ఆర్గనైజేషన్, బిజినెస్ అనలిస్ట్ అండ్ టెక్నికల్ టీమ్. సో అట్ హై లెవెల్ క్లయింట్ అనే వాళ్ళు మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తారు. సో ఆ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుని టెక్నికల్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తూ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో మనకి బేసిక్గా రిక్వైర్మెంట్ రేపు పొద్దున లైక్ ఇంటర్వ్యూలో, సో ఇన్ యువర్ ప్రాజెక్ట్ హౌ యూ విల్ గెట్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ మీకు రిక్వైర్మెంట్స్ ఎవరిస్తారు అని అడిగినప్పుడు, సో దీస్ బిజినెస్ అనలిస్ట్ పీపుల్ విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ క్లయింట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. అది టెక్నికల్ టీమ్కి ఇన్పుట్ కింద మనకు ఇస్తారనమాట. సో ఇందులో టెక్నికల్ టీంలో లీడ్ పొజిషన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది బేసికలీ ఇట్స్ ఏ థియరిటికల్ డాక్యుమెంట్. సో క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేటివి థియరిటికల్గా ఉంటాయి. సో ఆ లీడ్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్గా తయారు చేస్తారు. సో టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్లో యాక్చువల్ డెవలపర్స్ ఏం చేయాలి అనే టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంతా ఉంటుంది. సో అలాగే ప్రాజెక్ట్ యొక్క ఆర్కిటెక్చర్, లైక్ ఏ టూల్స్ యూజ్ చేయాలి అండ్ వాటి యొక్క లైసెన్స్ ఏంటి, టెక్నాలజీస్, కోడింగ్ పార్ట్ ఎలా చేయాలి అనేది అంతా కూడా మనకి ఆర్కిటెక్చర్లో వస్తుంది. అండ్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన టైమ్ లైన్స్ అన్నీ కూడా ఈ లీడ్స్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు. అగైన్ లైక్ ఈ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ నెక్స్ట్ లేయర్లో ఉన్న సీనియర్ డెవలపర్స్ ఆర్ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు, సో ఆ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ హై లెవెల్లో ఉన్న టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కింద చేయడాన్ని మ్యాపింగ్ డాక్యుమెంట్స్ అంటాం. సో ఈ సీనియర్ డెవలపర్స్ అనేవాళ్ళు మ్యాపింగ్ డాక్యుమెంట్స్ అండ్ జూనియర్స్ చేసిన కోడ్ని రివ్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ డిప్లాయ్మెంట్, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ హియర్ లైక్ జూనియర్స్ డెవలపర్ ఏం చేస్తారంటే లైక్ బేస్డ్ అపాన్ దిస్ మ్యాపింగ్ డాక్యుమెంట్ దే యాక్చువల్లీ డెవలప్ ది కోడ్ అండ్ వాళ్ళు కొన్ని యూస్ కేసెస్కి సంబంధించిన కోడింగ్కి, టెస్టింగ్కి సంబంధించినట్టు కూడా చేస్తారు. సో బేసికల్లీ బిఐ టీంలో ఉన్న మెయిన్ రోల్స్ అండ్ ఈచ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం చూసాం ఇప్పుడు. సో లైక్ మనకి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటప్పుడు టెక్నికల్ స్కిల్తో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో వై? బికాస్ డెఫినెట్లీ వీఆర్ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ సమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, సో టెక్నికల్ స్కిల్తో పాటు లైక్ మీ ప్రాజెక్ట్ టీమ్ సైజ్ ఎంత, మీ ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్స్ ఎలాగొస్తాయి, మీ ప్రాజెక్ట్లో మీ పర్టికులర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో ఇన్ అవర్ ప్రాజెక్ట్ విచ్ టైప్ ఆఫ్ మెథడాలజీ ఆర్ స్టేటస్ కాల్స్ యూ విల్ గివ్ అనుకున్నప్పుడు, లైక్ దిస్ ఈజ్ ఏ క్విక్ బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా లైక్ ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ స్టేజ్ ఒక 8 months to 1 year అలా ఉంటుంది. లైక్ టెస్టింగ్ అనేది మళ్ళీ ఒక 2-3 months ఉంటుంది. అండ్ ఫైనల్ ఇట్ విల్ బి మూవ్ ఆన్ టు ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అండ్ లేటర్ ఆన్ లైక్ సపోర్టింగ్స్, ఎన్హాన్స్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లైక్ స్క్రమ్ కాల్స్ ఆర్ డైలీ స్టేటస్ కాల్స్లో, లైక్ యాజ్ ఐ సెడ్, ఈ బిజినెస్ అనలిస్ట్ ఈ రోల్స్ అన్ని ఫ్రమ్ ద సేమ్ ఆర్గనైజేషన్ కాబట్టి డైలీ స్టేటస్ కాల్స్లో 1-to-1 కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. Everyone used to give their status and like they will check is everything going good or anyone have any challenges like that. So next, like we will see how the requirements will come on. So client ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే ఏంటి, టెక్నికల్ డిజైన్ అంటే ఏంటి, మ్యాపింగ్ డాక్యుమెంట్స్ అండ్ కోడింగ్, లైక్ at high level లో we will see. So basically, for example, for easy understanding purpose, like let us consider our training institute only. So basically here like Krishna Skills IT consultant is our client.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణ స్కిల్స్ అనేది ఒక కన్సల్టెంట్‌ని అప్రోచ్ అయింది. లెట్స్ సే ఇట్ ఈస్ లైక్ అన్ ఐబీఎం. సో, లైక్ ఐబీఎం నుంచి మనకి బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అవుతారు. సో, అప్రోచ్ అయ్యి లైక్ దే విల్ ఆస్క్ అస్ లైక్ వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్. సో, లైక్ మనమేం చెప్తాం, ఆహ్, సో, వి ఆర్ లైక్ ఎ గ్రోయింగ్ బిజినెస్. సో, ఫ్యూచర్‌ని వి నీడ్ టు సస్టైన్ గాబట్టి, మాకున్న బిజినెస్‌లో నుంచి ఎక్కడ మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఒస్తున్నాయి అండ్ ఎక్కడ లాగ్ అవుతాంది. ఆహ్, వేర్ వి నీడ్ టు ఇంప్రూవ్. సో, ఇలాంటిదేదన్నా మాకు హెల్ప్ చేసేటటువంటి రిపోర్ట్స్ మాకు ప్రొవైడ్ చేసినట్లయితే, like our marketing team will focus on that. So we used to deal with various courses, online training ఉంటుంది, like job supports ఉంటాయి, interview supports ఉంటాయి, so and so. So like that మాకున్న డేటాలో నుంచి మాకు ఎక్కడ ఎక్కువ బిజినెస్ రన్ అవుతుంది అండ్ ఫ్రమ్ విచ్ లొకేషన్ అండ్ ఫ్రమ్ విచ్ కేటగిరీ. సో, ఇవన్నీ గూడా మనం బిజినెస్ అనలిస్ట్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. సో, ఎక్కడ ప్రాఫిట్స్ ఒస్తున్నాయి, ఎక్స్‌పెన్సెస్ ఎక్కువెక్కడవుతున్నాయి. సో, ఈస్ దేర్ ఎనీ ఫోకస్ ఏరియాస్ దట్ వి నీడ్ టు ఇంప్రూవ్ అవర్ రెవెన్యూ జనరేషన్ ఎక్సెట్రా. సో, నెక్స్ట్ లైక్ ఈ బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు ఈ క్లయింట్స్ చెప్పిన రిక్వైర్మెంట్స్‌ని బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌లో మొత్తం డాక్యుమెంట్ చేసి, దాన్ని నెక్స్ట్ లేయర్‌లో ఉన్న టీమ్ లీడ్‌కి షేర్ జేస్తారనమాట. సో, ఈ టీమ్ లీడ్ సో, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌లో మనకి అట్ హై లెవెల్ ఉంటది. సో, క్లయింట్‌కి సంబంధించిన బిజినెస్ బ్రాంచెస్ ఇవి. సో, దే వాంట్ మోర్‌లీ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవ్‌మెంట్. సో, వాళ్ళకి ఎంత బిజినెస్ అవుతాంది, ఎంత ప్రాఫిట్ మిగులుతాంది అండ్ వాళ్ళకున్న కీ ఏరియాస్‌లో ఎక్కడ ఫోకస్ చేస్తే దే కెన్ ఇంప్రూవ్ దేర్ ఆహ్, రెవెన్యూ జనరేషన్ అండ్ ఆల్. సో, అవన్నీ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌లో హై లెవెల్ ఇన్‌పుట్స్‌తో మనకి ఉంటాయి. సో, ఆ డాక్యుమెంట్‌ని బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు టీమ్ లీడ్స్‌కి ఇచ్చినప్పుడు, సో, ఇనిషియల్లీ దేర్ విల్ బి ఎ డిస్కషన్ హ్యాపెన్. లైక్ టీమ్ లీడ్ దానికి ప్రపోజ్ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది వాల్యూమ్ ఆఫ్ డేటా తక్కువుండి మోర్ బిజినెస్ లాజిక్స్ లేనప్పుడు వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ వి కెన్ యూజ్ అండ్ ఏ రీజియన్ నుంచి దే వాంట్ టు యాక్సెస్ ద రిపోర్ట్ అండ్ హౌ ఫ్రీక్వెన్సీ దే వాంట్ టు యాక్సెస్ అండ్ వాట్ ఈస్ దేర్ బడ్జెట్ అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఈ సర్వీస్‌ని ఏ విధంగా కంటిన్యూ చేస్తారు. సో, బేస్డ్ అపాన్ దిస్ లైక్ దే విల్ చూస్ అకార్డింగ్ టు దేర్ బడ్జెట్ మార్కెట్‌లో ఎటువంటి టూల్స్ అయితే వాళ్ళకి ఈజీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అవన్నీ గూడా ఇక్కడ డిసైడ్ అవుతాయన్నమాట. సో, ఫ్రమ్ టీమ్ లీడ్ దే విల్ డిసైడ్ బేస్డ్ అపాన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో, నెక్స్ట్ సో, ఇక్కడ ఫిల్టర్ అయినదంతా గూడా సో, ఇక్కడ ఫిల్టర్ అయిందంతా గూడా మనకి ఈ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్‌లో, సో the name itself says that it's a technical design. So how to implement to the developers అనేది స్టెప్ బై స్టెప్ ప్రతీది గూడా ఈ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్‌లో మనకి ఉంటుందనమాట. సో, లైక్ ఫ్రమ్ వేర్ వి నీడ్ టు స్టార్ట్, వాట్ ఆర్ ద ఇంటర్మీడియేట్ లేయర్స్ దట్ నీడ్స్ టు బి ప్రాసెస్డ్ అండ్ ఫైనల్ అవుట్‌పుట్ మనం ఎలా ఇస్తాం ఏంటి అనేది గూడా ఈ టెక్నికల్ డిజైన్ అండ్ మ్యాపింగ్ డాక్యుమెంట్స్‌లో మనకి ఉంటాయి. సో, దీస్ ఆర్ ది ఆహ్, ఆ రోల్స్‌కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్. సో, కీవర్డ్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, హౌ వి విల్ గెట్ ద రిక్వైర్మెంట్స్ అన్నప్పుడు, సో, క్లయింట్స్, బిజినెస్ అనలిస్ట్ ఇంటరాక్షన్ ద్వారా మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుద్ది. అట్ హై లెవెల్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అని. సో, దాన్ని టీమ్ లీడ్స్ వాళ్ళేంటంటే టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు, సో, యాక్చువల్ డెవలపర్స్‌కొచ్చేసరికి ఈ టెక్నికల్ డిజైన్ ప్లస్ మ్యాపింగ్ డాక్యుమెంట్ 2 మనం సైడ్ బై సైడ్ పెట్టుకొని మన యాక్చువల్ వర్క్‌లోకి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో, నౌ వి విల్ సీ లైక్
కృష్ణ స్కిల్స్‌నే మనం ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఫర్ ఈజీ అండర్‌స్టాండింగ్ పర్పస్ లైక్ వి విల్ సీ హౌ those steps will be carry forward. And mainly మనం ఇక్కడ ఏంటంటే లైక్ యాజ్ ఆన్ SQL కోర్స్ ఈస్ గోయింగ్ ఆన్ కాబట్టి వి ఫోకస్డ్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ ఆన్ ది SQL లైక్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ రియల్ టైమ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఏది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది. సో అట్లా హై లెవెల్ లైక్ ఇప్పుడు మనం గో త్రూ చేసిన రిక్వైర్మెంట్‌ని బట్టి ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే, సో డేటా అనేది మనకి క్లయింట్ అజూర్ సంబంధించిన ఒక స్టోరేజ్ అకౌంట్‌లో వాళ్ళ డేటాని డే టు డే ప్లేస్ చేస్తారు. సో, ఆ స్టోరేజ్ అకౌంట్‌లో ఉన్న డేటాని మనం ఏదన్నా ఒక డేటాబేస్‌లోకి లోడ్ చేసుకొని, సో, ఆ డేటాబేస్‌లో మనం డేటాని లైక్ క్లీనింగ్, షేపింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేసుకొని, సో, ఫైనల్లీ వి నీడ్స్ టు మేక్ ద డేటా రెడీ ఫర్ ద రిపోర్టింగ్ పర్పస్. సో, ఈ విధంగా ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, జస్ట్ లైక్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో, దాని గురించి అట్ హై లెవెల్ వాట్ ఆర్ ది క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్. మన దగ్గర ఎంత డేటా ఉన్నా గూడా, దాని నుంచి మనం ఏదో ఒక అవుట్‌పుట్ తీయలేనప్పుడు, దట్ డేటా వోంట్ మేక్ ఎనీ సెన్స్. జస్ట్ మనం దాన్ని ఒక డంప్ లాగా స్టోర్ చేసుకుంటున్నాం గానీ, ఇఫ్ వి డోంట్ ఇంప్లిమెంట్ అవర్ అనలిటిక్స్ ఆన్ దట్, దెన్ దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దట్. సో, ఇప్పుడు క్లయింట్‌కి ఉన్న డేటాలో నుంచి లైక్ దే వాంట్ టు అనలైజ్ లైక్ ఆహ్, హియర్ లైక్ వాట్ ఆర్ ద ఎంప్లాయీస్ ఆర్ దేర్ అండ్ how much amount that they are spending on the employees. So this is their investment kabatti. And obviously like the revenue is being generated from the one who are joining or taking the courses. So this is the revenue generation for the client and this is the revenue invested through client. So and then like metrics ni various angles లో ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. లైక్ ఏ కోర్స్ నుంచి మనకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ ఏ బ్యాచ్‌లో మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ ఆ బ్యాచ్‌లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. సో ఆల్ దోస్ కైండ్ ఆఫ్ కంపారిజన్స్ అండ్ అనాలిసిస్ దే వాంట్ టు సీ. అండ్ ఫైనల్లీ లైక్ at high level KPIs like overall ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ఓవరాల్ ఎన్ని బ్యాచెస్ దే హ్యాండిల్డ్ సో ఫార్. What is the total revenue generated and what is the total salary they paid and at last with how much profit they are. Um, so total how many students they handle and how many are placed and what are the placements that they given. So what is the minimum IT experience they handle and maximum experience they handle and what are the respective packages. సో ఇవన్నీ సో వాళ్ళకున్న డేటాలోంచి ఇటువంటి మెట్రిక్స్ డిస్‌ప్లే చేయడం వల్ల ఏంటంటే దే విల్ ఫోకస్ ఎక్కడైతే వాళ్ళు రెవెన్యూ డిక్రీజ్ అవుతుందో సో దే నీడ్ టు కంటిన్యూ దట్ ఆర్ దే నీడ్ టు స్టాప్ ఇట్ అండ్ ఎక్కడైతే రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుందో దేర్ దే కెన్ కీప్ మోర్ ఎంప్లాయీస్ అండ్ ఇంప్రూవ్ ద బిజినెస్. సో సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ అనేటివి మనకి డంప్‌గా ఉన్న డేటాలోంచి తీసుకురావాలి అనుకున్నప్పుడు సో ఆల్ దీస్ స్టెప్స్ వి నీడ్ టు గో. సో జస్ట్ మనకి క్లయింట్ ఇలా చెప్తారు అంతే. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేటివి ఎలాగుంటాయంటే దే విల్ కమ్ అప్ విత్ సమ్ ప్రెజెంటేషన్. ఓకే. సో నాకు ఎండ్ అవుట్‌పుట్ ఇలా గావాలి. సో ఇది నా దగ్గర డేటా ఉంది. నాకు ఎండ్ అవుట్‌పుట్ ఇలా గావాలి. సో ఇన్ మిడిల్ దే డోంట్ నో వాట్ ఆర్ ద టూల్స్ టు బి యూజ్డ్ అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా దాన్ని అచీవ్ చేయాలనేది క్లయింట్‌కి తెలీదు. సో దే విల్ హావ్ ఓన్లీ 2 థింగ్స్. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఎండ్ రిజల్ట్ ఏంటి అనే ఒక ఐడియా ఉంటుంది. సో మిగతాదంతా గూడా ఈ టెక్ టీమ్ అనేవాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. బిజినెస్ అనలిస్ట్ అండ్ లీడ్స్ అండ్ సీనియర్ అండ్ జూనియర్ డెవలపర్స్. ఓకే. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ బిజినెస్ అనలిస్ట్ రోల్ గూడా అంతే. సో బిజినెస్ అనలిస్ట్ రోల్ అంటే ఏంటి? క్లయింట్స్ నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి కింద వాళ్ళకి పుష్ చేయడం. అండ్ కింద వాళ్ళు ఇచ్చిన అవుట్‌పుట్‌ని మళ్ళీ క్లయింట్ దగ్గర డెమో ఇచ్చి అప్రూవల్స్ అవి తీసుకోవడం. సో మెయిన్ టెక్నికల్ అంతా జరిగేది
team lead, senior and junior roles in between. Okay, so this is the business requirement document. So business requirement document enti, they want to focus on their employees, like who are there and how much they are spending, and like they want to focus on the students as a part of the revenue generation, like course based meda, batch based meda, and time date and time based meda, and they want to get some metrics overall వాళ్ళకి అచీవ్మెంట్స్ ఏంటి సో అండ్ సో దిస్ ఈస్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ని లీడ్ ఏం చేస్తాడంటే టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ లో కన్వర్ట్ చేస్తాడు. సో టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అన్నప్పుడు కైండ్ ఆఫ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇట్స్ ఆల్ డీల్స్ విత్ హౌ టు ఇంప్లిమెంట్. సో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని అచీవ్ చేయాలంటే టెక్నికల్లీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇది. సో క్లయింట్‌కి ఉన్న డేటాని ఒక స్టోరేజ్ అకౌంట్‌లో ప్లేస్ చేస్తారు. సో త్రూ సమ్ టూల్ దాన్ని మనం రీడ్ చేసి డేటాబేస్‌లోకి పుష్ చేసుకున్న తర్వాత రా డేటాలో నుంచి ఈ విధమైన ఫైనల్ అవుట్‌పుట్ తీసుకురావడాన్ని మనం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటాం. దెన్ అట్ ప్రెజెంట్ వి ఆర్ డూయింగ్ దోస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ బై యూజింగ్ ది ఎస్‌క్యూఎల్. అండ్ ఫైనల్లీ దాన్ని మనం రిపోర్ట్ ద్వారా యాక్సెస్ చేసి క్లయింట్‌కి ఆర్ ఎండ్ యూజర్స్‌కి ప్రెజెంట్ చేస్తాం. సో దీస్ ఆల్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ది టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. సో ఈ హై లెవెల్ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ నుంచి మళ్ళీ మనకి మ్యాపింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మ్యాపింగ్ డాక్యుమెంట్ అనేది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దేర్ విల్ బి టు అండ్ ఫ్రో డిస్కషన్స్ క్లయింట్‌కి బిజినెస్ అనలిస్టులకి మధ్య, లైక్ సో ఇన్ ఆర్డర్ టు స్టోర్ ది డేటా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, టేబుల్స్ కావాలి. సో వాట్ ఆర్ ది టేబుల్స్ రిక్వైర్డ్ ఫర్ their business domain? So basically there are here three main schemas, like one is the admin schema, and another one is HR schema, and another one is finance schema. Okay, so admin, HR and finance. So each schemas kinda malli there are multiple tables. Say for example like admin kinda batches unnai, and what are the courses offered, and what are the marketing channels that clients are having. Similarly HR kinda employee roles and students. So finance kinda like we have salaries and fees related details. సో ఫర్ ఈజీ సేక్ సింప్లీ అండర్స్టాండింగ్ మనం దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ది స్కీమాస్. సో స్కీమాస్ అనేటివి ఎందుకు, లైక్ సీక్వెల్లో మనం నేర్చుకున్నాం స్కీమాస్ అనేది. సో బేసికల్లీ ఇన్ ఏ ప్రాజెక్ట్ దెర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్, లైక్ సంథింగ్ 20, 15, 30 లైక్ దట్. సో మనం ఒక స్కీమా ద్వారా ఆ టేబుల్ దేనికి సంబంధించింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలం, just like a header to the table. So if you see like here there are something around 6 to 10 tables. So out of that ఏ టేబుల్ దేనికి సంబంధించింది, which schema it belongs to అనేది మనం ఆ స్కీమాతో మ్యాప్ చేస్తాం. ఓకే, సో బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ ని డేటా హ్యాండిలింగ్ చేయడానికి 3 లేయర్స్ కింద డివైడ్ చేసుకున్నారు. వన్ ఈస్ ది సోర్స్ లేయర్, స్టేజ్ లేయర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. సో దీన్నే సిల్వర్ లేయర్, బ్రాంజ్ లేయర్, గోల్డ్ లేయర్ కూడా అంటాం. బట్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ లెట్స్ గో విత్ దిస్, లైక్ సోర్స్ లేయర్, స్టేజ్ లేయర్, ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. ఈ సోర్స్ లేయర్ అనేది ఏంటంటే లైక్ క్లయింట్ ఏదైతే డేటాని ప్రొవైడ్ చేస్తారో ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్ మనం డేటాబేస్లోకి తీసుకొస్తాం వితౌట్ ఎనీ transformations. Just client some CSV files or JSON files, some format లో మనకి డేటాని ఇస్తారు కాబట్టి ఆ డేటాని జస్ట్ మనం డేటాబేస్ లోకి డంప్ చేసుకుంటాం సోర్స్ లేయర్ లో. ఈ స్టేజ్ లేయర్ లో ఏం జరుగుతుందంటే సో సోర్స్ లేయర్ ఈస్ లైక్ ఏ రా డేటా.
ఈ స్టేజ్ లేయర్లో ఏం జరుగుతుందంటే ఆ రా డేటాని మనం క్లీన్ చేసుకుంటాం. We will see like some kind of cleaning operations what we will do. So ఇక్కడ వచ్చి మనకి క్లీనింగ్ అండ్ షేపింగ్ రెండు జరుగుతాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్లో ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో దానికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ డేటాని ఇక్కడ మనం స్టోర్ చేస్తాం. అంటే రిపోర్టింగ్ కి ఎండ్ యూస్ కోసం రిపోర్ట్ లో మనం ఏదైతే అవుట్పుట్ చూపించాలి అనుకుంటున్నామో లైక్ డైమెన్షన్స్ అండ్ మెట్రిక్స్, సో దానికి రెడీగా యూజ్ అయ్యేటట్టు ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ లో మనం డేటాని పెట్టుకుంటాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది ఆర్కిటెక్చర్ డిఫైన్డ్, లైక్ డేటాబేస్ లో ఏ టేబుల్స్ ఉండాలి ఇన్ ఆర్డర్ లైక్ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ని మనం అచీవ్ చేయడానికి డేటాబేస్ లో మనకి ఏ టేబుల్స్ ఉండాలి అండ్ లైక్ ఏ టేబుల్లో ఏ కాలమ్స్ ఉండాలి అనేది మనకి ఈ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ద్వారా వస్తుంది. Okay, so here you see like they give us the table name and what are the columns and what are the data types, and like key columns అనేట్లో null అనేది యాక్సెప్ట్ కాదు కాబట్టి like which columns we need to consider as nullable and not nullable. సో ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ని కావాలో లైక్ టేబుల్ నేమ్, కాలమ్స్, డేటా టైప్స్ అండ్ దేర్ కన్స్ట్రైంట్స్ అనేటివి ఆ టెక్నికల్ డిజైన్ ఆర్ మ్యాపింగ్ డాక్యుమెంట్ లో మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వాట్ వి యూస్ టు డూ, సో యూజింగ్ దిస్ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఆ డేటాబేస్ లో మనం ఫస్ట్ డిడిఎల్ కమాండ్స్ యూస్ చేసి టేబుల్స్ ని క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ సోర్స్, ఫస్ట్ పాయింట్ ఆర్ ఫస్ట్ స్టెప్. సో ఆ విధంగా మనం ఈ డాక్యుమెంట్ లో ఇచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ SQL డేటాబేస్ లో బై యూజింగ్ ద క్రియేట్ టేబుల్ నేమ్స్ అండ్ సో ఫస్ట్ మనం ఈ టేబుల్స్ ని క్రియేట్ చేసుకుంటాం. సో హియర్ ద మెయిన్ పాయింట్ టు నోటీస్ ఈస్, సో బేసిక్ గా మనం వర్క్ చేసేటప్పుడు వైల్ లెర్నింగ్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ ఇన్ రియల్ టైమ్, so any table first of all we need to go through the columns and the data what is there. So మనకి రియల్ టైమ్ లో రిక్వైర్మెంట్స్ మాత్రమే ఇస్తారు, హౌ టు డూ అండ్ వాట్ టు డూ అనేది బేసిక్ గా యాజ్ ఎ డెవలపర్ మనకే వదిలేస్తారు అనమాట. సో ఇఫ్ యు సీ హియర్, సో ఈ సీనియర్స్ అండ్ జూనియర్స్, సో బేసికల్లీ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఈ జూనియర్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కేటగిరీ పెరిగే కొద్దీ మీటింగ్స్, రివ్యూస్, డాక్యుమెంటేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ లో గ్రేడ్ జూనియర్స్ మీద డెవలప్మెంట్ అనేది ఇన్ జనరల్ గా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది. సో వీళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేటివి ఇస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ ఆస్క్ యూ సమ్ అవుట్పుట్, ఓకే నాకు బ్యాచ్ వైజ్ స్టూడెంట్ యొక్క కౌంట్ కావాలి ఆర్ బ్యాచ్ వైజ్ ఏ కోర్స్ లో ఫీజ్ అండ్ రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అయింది. సో మీకు ఇలా జనరిక్ గా రిక్వైర్మెంట్స్ ఇస్తారు. సో మీరు మీ యొక్క అనలిటికల్ స్కిల్ యూస్ చేసి ఏ టేబుల్ ని జాయిన్ చేయాలి, జాయిన్ చేసేటప్పుడు ఆ టేబుల్స్ లో ఏ కాలం బేస్ మీద జాయిన్ చేయాలి అండ్ అక్కడ మనకు వాళ్ళు అడుగుతున్న న్యూమరిక్ అవుట్పుట్ ని తీసుకురావడానికి ఏ అగ్రిగేషన్స్ యూస్ చేయాలి. సో దీస్ ఈజ్ ది అనలిటికల్ స్కిల్ ఆ డెవలపర్ కి ఆటోమేటిక్ గా రావాలన్నమాట. సో అది రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ లో ఏం వాల్యూస్ ఆర్ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం అన్నది ఫస్ట్ మనం ఐడెంటిఫై ఆర్ అండర్స్టాండ్ చేసుకోగలిగితేనే దెన్ ఆ రిక్వైర్మెంట్స్ ని మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేయగలుగుతాం. సో మనల్ని ఇక్కడ ఒక టేబుల్ ని క్రియేట్ చేయమన్నారు, లైక్ అడ్మిన్ స్కీమాతో బ్యాచెస్ అనే టేబుల్ ని. సో ఇందులో 4 కాలమ్స్ ఉన్నాయి, బ్యాచ్ ఐడి, బ్యాచ్ నేమ్ అండ్ ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. సో బ్యాచ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ఈ టేబుల్లో ఉంచుతున్నాం. అండ్ సిమిలర్లీ లైక్ కోర్సెస్, ఓకే సో ఈ కృష్ణ స్కిల్స్ అనే కన్సల్టెంట్ లో వాట్ ఆర్ ది కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. సో ప్రతి
కీ కాలమ్ కి సంబంధించిన ఒక ఐడి కాలమ్ అనేది ఉంటది. సో, మనం నార్మలైజేషన్ అండ్ డీనార్మలైజేషన్ కాన్సెప్ట్స్ ని ఈ కోర్స్ ఆఫ్ టైమ్‌లో నేర్చుకున్నాం. సో, నార్మలైజేషన్ అప్పుడు మనం బేసిక్‌గా ఈ ఐడి కాలమ్స్‌నే ఎక్కువ జాయిన్ కండిషన్స్ వాటిల్లో యూజ్ చేస్తాం. సో, డెఫినైట్‌లీ ఎవ్రీ టేబుల్ విల్ బి హావ్ దిస్ ID column. So batch table lo here we have batch ID and what is the batch name. Similarly, course column lo what is the course ID and course name. So almost like there will be a active flag column. So data is very important in the project kabatti. So we like until unless it is needed మనం records ni delete చేయమన్నమాట. Okay. So if something is went offline, then we will update that record as a active flag equal to 0. So that is most of the tables will have this flag column. Okay, so like this, like batch table, course table, and how they are getting the business and what are the marketing channels they have. So what is the salary that are they offering to their employees, and the employee table ki sambandhinchina columns and sample data. So similarly, like ఆ ఎంప్లాయీకి సంబంధించిన రోల్స్ ఏంటి అనేది మనం ఇంకొక న్యూ టేబుల్లో డిఫైన్ చేస్తున్నాం. అండ్ హియర్ ఇట్ ఈస్ లైక్ వాట్ ఈస్ ది పేమెంట్ మోడ్స్ అండ్ హౌ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. సో దీస్ ఆర్ ది బేసిక్ టేబుల్స్ ఆఫ్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, సో అండ్ మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ కి సంబంధించి సిమిలర్ గా లైక్ దేర్ ఆర్ 2 tables. In one table we are storing the student ID, name, gender, course, location, their education backgrounds, and their transactions we are storing in the another table. So these are the tables that we have at source level. So మనం ఏం చూసాం, లైక్ సోర్స్ లో ఇట్ ఈస్ రా డేటా. ఇక్కడ మనం ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ని అప్లై చేయము. సో స్టేజ్ లేయర్ లో మనం ఏం చేస్తామంటే ఈ సోర్స్ లేయర్ లో ఉన్న డేటా మీద మనం క్లీనింగ్ అండ్ షేపింగ్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్ when you are starting implementing this, so ikkada ichina dan prakaram like you can create the tables by using the ddl command, and by using the dml commands inserts, you can insert the sample data into the tables. Manaki ikkada edaithe I will share you this file with you. So ikkada edaithe data undo as it is data ni meer aa table loki insert cheyandi. సో రియల్ టైంలో మనకి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే లైక్ వీ విల్ యూస్ దట్ ఏడిఎఫ్ హియర్. మనం ఏడిఎఫ్ పైప్ లైన్స్ నేర్చుకున్నాం కదా. సో ఇన్ దట్ పైప్ లైన్ బై యూజింగ్ దట్ కాపీ డేటా యాక్టివిటీ ఈ ఫైల్స్ అనేటివి స్టోరేజ్ అకౌంట్ లో ఉంటాయి. సో దట్ ఏడిఎఫ్ అనేది కాపీ డేటా యాక్టివిటీ ఆ స్టోరేజ్ అకౌంట్ లో ఉన్న డేటాను ఆటోమేటిక్ గా మనకి సీక్వెల్ డేటాబేస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద డెస్టినేషన్, ఆ డెస్టినేషన్ లో డంప్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం like we also needs to get on hands on those ddl and dml commands kabatti we are just doing it manually. The source data ni stage table lo manam em chestunnam ante, so here we are doing some of the transformations. So ikkada date format anedi manaki source lo ela undi dd mm yyyy format lo undi, but నాకు stage లో అది ఏంటంటే all the date columns should be converted into YYY MM DD format. Okay, so and these ikkada employee names చూస్తే like manual mistakes or whatever it may be, so there is no proper formatting, like there is a mix of those capital and small letters. బట్ స్టేజ్ లోకి వచ్చేసరికి నాకు ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి. సో ఎంప్లాయీ నేమ్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. And another transformation is like I have this gender and martial status columns in my employee table. So source lo chuskunte it is in the short form like gender M and F and martial status M and S. So next stage lo vachesariki data anedi like M for male and F for female. Similarly status column lo married and single anedi populate avvali. So client don't want to showcase his data
సో అది ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి సో ఏం చేస్తున్నారు, స్టేజ్ లేయర్కి వచ్చేసరికి మొబైల్ నెంబర్స్ అనేటివి మాస్క్ అయిపోవాలి. జస్ట్ లైక్ మన ఏటీఎం కార్డ్స్ అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎలాగైతే మాస్కింగ్ అవుతారో సిమిలర్లీ. అండ్ మెయిల్ ఐడీస్ అనేటివి లైక్ హియర్ దే హ్యావ్ దర్ ఓన్ డొమైన్, బట్ స్టేజ్ డేటాలోకి వచ్చేసరికి ఎవ్రీథింగ్ విత్ బి ఎట్ krishnaskills.com తో డేటా అనేది స్టేజ్లోకి రావాలి. సో దీస్ ఆర్ ఎట్ బేసిక్ లెవెల్. ఓకే, సో సోర్స్ స్టేజ్ వచ్చేటప్పుడు దీన్ని మనం డేటా క్లీనింగ్ అండ్ షేపింగ్ అంటాం. సో క్లీనింగ్ అంటే ఏంటి, మనకున్న అన్నెసెసరీ డేటాని ఎలిమినేట్ చేసేస్తాం. సో క్లయింట్ ఇచ్చేటప్పుడు మనకి డంప్ ఇస్తారు. సో డంప్ అంటే అందులో యూజ్ అయ్యేది ఉంటుంది, యూజ్ లేనిది ఉంటుంది, జిగ్జాగ్ ఫార్మాట్స్ లా ఉంటాయి. సో దాన్ని అంతటిని కూడా మనం స్టేజ్లోకి తీసుకొచ్చేటప్పుడు క్లీనింగ్ అండ్ షేపింగ్ చేస్తాం. సో క్లీనింగ్ అంటే యూజ్ లేని డేటాని మనం డేటాబేస్లోకి నెక్స్ట్ లేయర్లోకి లోడ్ చేసుకోవడం వల్ల ఇట్స్ లైక్ మెమరీ కన్సప్షన్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ది పర్ఫార్మెన్స్. కాబట్టి ఓన్లీ మనకు రిక్వైర్డ్ డేటాని స్టేజ్లోకి లోడ్ చేసుకుంటాం. అండ్ ఆ డేటా అనేది మనకి ఏ విధంగా కావాలి అన్నదాన్ని షేపింగ్ అంటాం. సో ఇప్పుడు నాకు ఎంప్లాయీ నేమ్స్ క్యాపిటల్లో కావాలి, కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ ఇలా రావాలి, అండ్ లైక్ జెండర్ అండ్ స్టేటస్ అప్గ్రేడ్ అవ్వాలి. దీస్ ఆల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షేపింగ్. సో మనకి కావాల్సినట్టుగా డేటాని మనం షేప్ చేసుకుంటున్నాం. సో సిమిలర్లీ లైక్ స్టూడెంట్ టేబుల్ కూడా స్టేజ్లోకి వచ్చేసరికి నేమ్స్ అనేటివి క్యాపిటల్తో రావాలి, అండ్ జెండర్లో ఉన్న వాటివి మేల్ అండ్ ఫీమేల్ రావాలి. ఓకే, సో దీస్ ఆర్ ది డేటా లోడ్ ఫ్రమ్ సోర్స్ టు స్టేజ్ లేయర్. టేబుల్ టు టేబుల్ మ్యాపింగ్ ఉంటుంది. ఓకే, సో సోర్స్లో ఏవైతే టేబుల్స్ ఉన్నాయో సేమ్ టేబుల్స్ స్టేజ్లో కూడా ఉంటాయి. ది స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్స్ అండ్ స్కీమాస్ విల్ బి ద సేమ్, బట్ ఆ కాలమ్స్లో ఉన్న డేటా అనేది క్లీన్ అండ్ షేప్ అయి మనకు వస్తుంది స్టేజ్ లేయర్. సో నెక్స్ట్ మనకి ఫైనల్గా ఏంటి మనకు కావాల్సింది, ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. ఓకే, సో ఇన్ జనరల్గా మనకి సోర్స్ స్టేజ్లో టేబుల్స్ అనేటివి నార్మలైజేషన్ ఫామ్లో ఉంటాయి. ఈ రిపోర్టింగ్ లేయర్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్లోకి వచ్చేసేటప్పటికి సింగిల్ టేబుల్ ఫార్మాట్లోకి మనకు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకే టేబుల్లో స్టూడెంట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫో ఉంది, అండ్ ఆ స్టూడెంట్ ఏ కోర్స్కి ఏ బ్యాచ్లో జాయిన్ అయ్యారు, అండ్ ఆ బ్యాచ్కి సంబంధించిన స్టార్ట్ డేట్ అండ్ డేట్ ఏంటి, అండ్ ఆ స్టూడెంట్కి ఎవరు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంప్లాయీ, అండ్ ఆ కోర్స్కి సంబంధించిన ఫీజ్ ఏంటి, పేమెంట్ మోడ్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ది ఇన్స్టాల్మెంట్స్ దే హ్యావ్ పెయిడ్. అండ్ ఈ కాలం అనేది ఇక్కడ దాకా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ డైరెక్ట్గా సోర్స్ నుంచి వస్తున్న కాలమ్సే, బట్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్. సో ఇవంతా స్టూడెంట్ టేబుల్ నుంచి వస్తున్నాయి, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, ఈ కోర్సు బ్యాచ్ ఏమో కోర్స్ అండ్ బ్యాచెస్ టేబుల్ నుంచి వస్తున్నాయి, ఈ ఫీజ్ అంతా కూడా ఆ స్టూడెంట్ ఫీజ్ నుంచి వస్తున్నాయి. బట్ దిస్ ఈజ్ సంథింగ్, దెర్ ఈస్ నో మ్యాపింగ్ ఫ్రమ్ ద సోర్స్. ఓకే, సో ఈ ఎట్ టు పే అనే కాలమ్ని ఎలా డిరైవ్ చేయాలంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ఇక్కడ స్టూడెంట్కి అతను తీసుకున్న కోర్స్కి 2500, సో అతను కట్టిన ఇన్స్టాల్మెంట్ 1500. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది మనకి ఇక్కడ పాపులేట్ అవ్వాలి. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ derived column. So in this, like you will apply your knowledge from the DDL commands, DML commands, joins and filter conditions అవన్నీ కూడా ఇక్కడ మీరు అప్లై చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ అవుట్పుట్ రావాలి అన్నప్పుడు, సో హియర్ లైక్ నేను స్టూడెంట్స్ టేబుల్ యూస్ చేస్తున్నా, స్టూడెంట్స్కి సంబంధించిన ఫీజ్ టేబుల్ని యూస్ చేస్తున్నాను, అండ్ ఎంప్లాయీ టేబుల్ని యూస్ చేస్తున్నాం, బ్యాచ్ అండ్ కోర్స్ టేబుల్స్ని యూస్ చేస్తున్నాం. ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టేబుల్స్, బట్ ఫైనల్ అవుట్పుట్ మనకు సింగిల్ టేబుల్గా రావాలి అనుకున్నప్పుడు సో వీ నీడ్ టు యూస్ ద జాయిన్స్. సో జాయిన్స్ అన్నప్పుడు మనకు వచ్చేది ఏంటి, ఆ టూ టేబుల్స్లో కామన్ కాలం ఏంటి, ఆన్ కండిషన్ ఏం రాయాలి. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. సో ఏ టేబుల్లో ప్రైమరీ కీ ఉంటుంది, ఏ టేబుల్లో ఫారిన్ కీ ఉంటుంది, సో అండ్ వాట్ కైండ్ ఆఫ్ జాయిన్ వీ నీడ్ టు యూస్
లైక్ జాయిన్స్‌లో మనకి ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అవి ఉన్నాయి గదా! సో, ఈ రిక్వైర్మెంట్‌ని మనం తీసుకురావడానికి ఏ టేబుల్‌ని జాయిన్ చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ జాయిన్ వి నీడ్ టు యూజ్ అండ్ వాట్ ఆర్ ద ట్రాన్స్‌ఫర్మేషన్స్ లైక్ స్ట్రింగ్స్, డేట్ టైమ్, ఆహ్, అగ్రిగేట్ ఫంక్షన్స్. సో, ఏం యూజ్ చేయాలనే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అంతా గూడా మనం ఈ డేటా షేపింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో యూజ్ చేస్తాం. సో, ఇదంతా గూడా మనకేంటంటే ఎస్‌క్యూఎల్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో, ఓవరాల్‌గా మనకి ఇప్పుడు రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే సో, ఎవ్రీ మండే జాబ్ అనేది రిఫ్రెష్ అవుద్ది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఉంది. సో, క్లయింట్ మనకేంటంటే ఎవ్రీ వీక్‌కి సంబంధించిన డేటా మనకి ఇస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వీక్ దే హావ్ ఓన్లీ 10 స్టూడెంట్స్ అనుకుందాం. సో, నెక్స్ట్ వీక్ ఏమవుతారు? ఈ ఉన్న 10 స్టూడెంట్స్‌కి ఇంకొక 20 స్టూడెంట్స్ యాడ్ అవుతారు. ఓకే. సో, వాళ్ళేం జేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ ఫైల్‌ని మనకి ఆ స్టోరేజ్ అకౌంట్‌లో ప్లేస్ చేస్తారు. సో, ఎవ్రీ డే మనం మాన్యువల్‌గా ఇక్కడ చేసేదేముండదు. సో, దీస్ ఆర్ ఆల్ ది స్టేజెస్ ఇన్ ది డెవలప్‌మెంట్ పార్ట్. సో, మనం ఏం జేస్తామంటే ఏడీఎఫ్ పైప్‌లైన్‌లో యాక్టివిటీస్ క్రియేట్ చేసేస్తాం. సో, వన్ యాక్టివిటీ ఈస్ లైక్ కాపీ డేటా యాక్టివిటీ. ఇదేం జేస్తుందంటే క్లయింట్ స్టోరేజ్ అకౌంట్‌లో ఉన్న ఫైల్స్‌ని మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్టోరేజ్ అకౌంట్ లోకి డంప్ చేస్తది. ఎందుకంటే బై మిస్టేక్ క్లయింట్ ఫైల్స్ ఏదైనా ఎడిట్ అయిపోయినా, డిలీట్ అయిపోయినా లైక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ కాబట్టి క్లయింట్ ఫైల్స్‌ని మనం టచ్ చేయకుండా మన ఎన్విరాన్మెంట్‌కి ఫస్ట్ వాటిని తెచ్చుకుంటాం. సో, పైప్‌లైన్‌లో ఆ కాపీ డేటా యాక్టివిటీని బిల్డ్ చేస్తాం. అండ్ దెన్ మన స్టోరేజ్ అకౌంట్‌లో ఉన్న ఫైల్స్‌ని సీక్వెల్ సోర్స్ లేయర్‌లోకి డంప్ చేస్తాం. సో, ఇక్కడ మనం ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ప్రతి టేబుల్‌కి ఒక ఫైల్ అనేది ఉంటుంది. సో, ఆ ఫైల్‌లో ఉన్న డేటా అనేది మన టేబుల్‌లోకి మ్యాపింగ్స్ ద్వారా పాపులేట్ అవుద్దనమాట. సో, దట్ ఈస్ అవర్ సెకండ్ కాపీ డేటా యాక్టివిటీ. సో, ఈ సోర్స్ నుంచి మనకి స్టేజ్ లేయర్ ఇక్కడ ఏదైతే ట్రాన్స్‌ఫర్మేషన్స్ చెప్పామో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ బ్యాచెస్, ఈ సోర్స్ లేయర్‌లో ఉన్న అడ్మిన్ బ్యాచెస్‌లో ఉన్న డేటా ఆఫ్టర్ అప్లయింగ్ దోస్ డేట్ కన్వర్షన్స్ మనకి స్టేజ్‌లోకి ఆటో పాపులేట్ అవ్వాలి. సో, సిమిలర్‌లీ హెచ్ఆర్ ఎంప్లాయీ ఏదైతే మనకు సోర్స్ లేయర్‌లో ఉందో, సో, ఆఫ్టర్ అప్లయింగ్ దోస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ మనకి స్టేజింగ్‌లోకి లోడ్ అవ్వాలి. సో, ఈ డీఎంఎల్ అండ్ సెలెక్ట్ క్వెరీస్ ఇవన్నీ గూడా మనం ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్‌లో రాసుకుంటాం. సో, ఆ స్టోర్ ప్రొసీజర్‌ని మనం ఏడీఎఫ్‌లో ఉన్న ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీలోకి పాస్ చేస్తాం. ఓకే. సో, సిమిలర్‌లీ స్టేజ్‌లో ఉన్న డేటాని ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మనకి సింగిల్ టేబుల్ అవుట్‌పుట్ ఉంది. సో, ఈ టేబుల్ అవుట్‌పుట్ పాపులేట్ అవ్వాలంటే స్టేజింగ్ లేయర్‌లో ఉన్న ఈ టేబుల్స్ అన్నిటిని జాయిన్ చేసి అకార్డింగ్ టు దట్ మ్యాపింగ్స్ ఇక్కడ ఏదైతే ఉందో అవి అండ్ ఏమన్నా డిరైవ్డ్ కాలమ్స్ ఉంటే ఆన్ ద 5 పాపులేట్ చేసి మనం ఫైనల్‌గా ఈ టేబుల్‌ని పాపులేట్ చేస్తాం. ఈ కోడ్ అంతా కూడా మనం ఇంకొక స్టోర్ ప్రొసీజర్‌లో పెడతాం. సో, దిస్ ఈస్ ఆల్సో దట్ స్టోర్ ప్రొసీజర్‌ని మనం ఏడీఎఫ్‌లో ఉన్న ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసీజర్ ద్వారా కాల్ చేస్తాం. సో, లైక్ ఇక్కడ ట్రిగ్గర్ నొక్కితే వన్ బై వన్ యాక్టివిటీ అనేది రన్ అవుతూ వస్తది. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దెన్ ద మెయిల్ విల్ ట్రిగ్గర్. ఓకే. ఈ ఇంతకుముందు మనం ఎవరైతే టెక్నికల్ టీమ్‌లో రోల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ గూడా మెయిల్ అనేది జనరేట్ అవుతది. సో, మండేస్ డేటా లోడ్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే. ఆర్ ఫెయిల్ ఏదన్నా అయిందనుకోండి. ఆ ఫెయిల్యూర్ రీజన్‌తో మెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతది. సో, వన్స్ ఇదంతా కూడా మనకేంటంటే ఈటీఎల్ పార్ట్‌లోకొస్తది. సో, ఇదేంటి మనకి ట్రాన్స్‌ఫర్మేషన్ టేబుల్‌లోకి డేటాని మనకి అకార్డింగ్ టు దట్ బిజినెస్ లాజిక్స్ డంప్ చేస్తాము. సో, ఫైనల్‌గా వన్స్ ఈటీఎల్ లోడ్ ఈస్ కంప్లీటెడ్ వి విల్ రిఫ్రెష్ అవర్ పవర్ బిఐ రిపోర్ట్స్. సో, లేటెస్ట్ ఏదైతే మెట్రిక్స్ ఉన్నాయో అవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇఫ్ ఎనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఆళ్ళకి సంబంధించిన సాలరీసు, అడిషన్స్, డెలిషన్స్ లైక్ అకార్డింగ్ స్టూడెంట్స్. సో, దిస్ ఈస్ ది హౌ ద ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో ఇన్ బిట్వీన్ ద రియల్ టైమ్. ఓకే. సో, సింప్లీ టు సే ఇప్పుడు లాస్ట్ వీక్ వరకు దే డీల్డ్ విత్ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ. సో, క్లయింట్ మనకి ఎవ్రీ మండే
ఆ స్టోరేజ్ అకౌంట్లో ఫైల్స్ ప్లేస్ చేస్తారు. సో ఏమవుద్ది ఇక్కడ ఈ మెట్రిక్స్ అన్నీ కూడా వెన్ వి డూ ద రిఫ్రెష్ ఈ మెట్రిక్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. సో ఆఫ్టర్ a month, like here the batches handled will be like 5 to 6 and the metrics అన్ని కూడా చేంజ్ అవుతాయి. సో దట్స్ వాట్ ఐ యూస్ టు సే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ టైం పడుతుంది లైక్ 6 months 1 year 2 year. సో అప్పుడు మనకి బేసిక్గా టీమ్ సైజ్ ఎక్కువ ఉంటుంది, డెవలపర్స్ ఎక్కువ మంది కావాలి కాబట్టి. వన్స్ ప్రాజెక్ట్ అంతా అయిపోయి ప్రొడక్షన్లో మూవ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ పార్ట్ ఉండదు, ఓన్లీ టెస్టింగ్ అండ్ సపోర్టింగ్ రోల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ టీమ్ సైజ్ రెడ్యూస్ చేసి జస్ట్ 1 or 2 రిసోర్స్ ని మానిటరింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ కోసం ప్లేస్ చేస్తాం. సో లైక్ ఇది ఈ విధంగా లైక్ మనకి ఏడిఎఫ్ లో నేర్చుకున్న దానికి సీక్వెల్ లో నేర్చుకున్న దానికి రిలేటెడ్ గా ఈ మినీ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాం. So this is the recap on so far the concepts that we learn and how to implement that in the real time. So next మనకి going forward like ఇక్కడ ఏదైతే మనం ట్రాన్స్ఫర్మేషన్స్ త్రూ SQL చేస్తున్నామో ఈ స్ట్రింగ్ డేట్ టైమ్ అండ్ ర్యాంకింగ్. సో మనం ADF లో మనకి డేటా ఫ్లో అనే యాక్టివిటీ ఉంది. సో సీక్వెల్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నామో సేమ్ కాన్సెప్ట్స్ మళ్ళీ ADF డేటా ఫ్లోలో వస్తాయి. సో ఈ సీక్వెల్లో మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లేయర్స్లో సేమ్ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి, బట్ సింటాక్సెస్ అవన్నీ మారుతాయి. సో సీక్వెల్ ఈజ్ లైక్ ఏ బ్యాక్ బోన్ ఫర్ ఏ డేటాబేస్ ఆర్ డేటా ఇంజనీరింగ్ డెవలపర్స్. సో అండ్ డేటా బ్రిక్స్ కూడా నథింగ్. సో సింప్లీ డేటా బ్రిక్స్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇదంతా కూడా డేటాబేస్ అంటున్నాం. సో ఫర్ దట్ నౌ వీఆర్ యూజింగ్ ది SQL. సో వన్స్ దిస్ SQL and ADF part totally completed, then we will start learning that data bricks. సో డేటా ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ SQL లో చేస్తున్నామో సేమ్ SQL డేటా బ్రిక్స్ లో వస్తుంది. ఓకే, అండ్ అడిషనల్ టు దట్ పైథాన్ విల్ బి యాడెడ్ దేర్. సో డేటా బ్రిక్స్ లో ఇప్పుడు ఏదైతే SQL నేర్చుకుంటున్నామో ఆల్మోస్ట్ సిమిలర్ 90% ఆఫ్ ద సేమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ బి దేర్ అండ్ సేమ్ కమాండ్స్ విల్ బి దేర్. అడిషనల్లీ టు దట్ పైథాన్ లాంగ్వేజ్ అక్కడ వస్తుంది. పైథాన్ లాంగ్వేజ్ కూడా ఫుల్లీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వై? బికాస్ పైథాన్ హ్యాస్ వాస్ట్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్. మన DBకి సంబంధించిన డేటాబేస్ హ్యాండ్లింగ్ కి సంబంధించిన వాటి మీద వి విల్ ఫోకస్ మోర్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుద్ది, వై వి నీడ్ ఆఫ్ పైథాన్? మనం అంతా ఇక్కడ సీక్వెల్ ద్వారా చేస్తున్నాం కదా, సో అగైన్ వై డు వి నీడ్ పైథాన్ అనేది. సో బేసికల్లీ డేటా అనేది 2 ఫార్మాట్స్ లో ఉంటుంది. సింప్లీ ఐ విల్ సే డేటా అనేది 2 ఫార్మాట్స్ లో ఉంటుంది. ఒకటి వచ్చి స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్. ఓకే, సో మన సీక్వెల్ ఫుల్ ఫామ్ ఏంటి? స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్. అంటే సీక్వెల్ అనేది ఆ డేటా స్ట్రక్చర్ వేలో ఉంటాయి. స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇక్కడ టేబుల్ విత్ కాలమ్స్ అండ్ రోస్ ఫార్మాట్ లో ఉంటేనే సీక్వెల్ అనేది ఆ రాసిన కమాండ్ ఆ డేటా మీద ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తాం, అంతేగాని లైక్ ఒక ఎక్సెల్ లో ఉన్న డేటా మీద మనం సీక్వెల్ ఆపరేషన్స్ రాయలేము, ఆర్ CSV ఫైల్ మీద మనం సీక్వెల్ ఆపరేషన్స్ రాయలేము. ఆ టేబుల్ లోకి డేటా వచ్చిన తర్వాత బై యూజింగ్ ద సీక్వెల్ వీ కెన్ ప్లే విత్ దట్ వన్. సో సీక్వెల్ విల్ సపోర్ట్ ఓన్లీ ఫర్ ది స్ట్రక్చర్డ్ ఫార్మాట్స్. సో ఈ అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్స్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్స్ ని మరి హ్యాండిల్ చేయాలి కాబట్టి దేర్ ది పైథాన్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ఈ డేటా బ్రిక్స్ లో మనం సీక్వెల్ లో ఏదైతే టేబుల్స్ ని క్రియేట్ చేసి దాని మీద ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తున్నామో సేమ్ కాన్సెప్ట్స్ డేటా బ్రిక్స్ లో మనకి ఏంటంటే ఇక్కడ టేబుల్ అంటాం, అక్కడేమో డేటా ఫ్రేమ్ అంటాం. ఓకే, సో అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ ఉన్న ఫైల్ ని పైథాన్ ద్వారా రీడ్ చేస్తాం. రీడ్ చేసి దాన్ని ఒక డేటా ఫ్రేమ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆపరేషన్స్ అన్ని మళ్ళీ సీక్వెల్ తో చేస్తాం.
సో ఫైనల్ అవుట్పుట్ ని మళ్ళీ పైథాన్ యూస్ చేసి పార్క్యూ ఫైల్స్ లో సేవ్ చేస్తాం. సో ఐ విల్ జస్ట్ స్ప్లిట్ ఇట్. సో రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ ఎలాగ ఉంటాయంటే అన్స్ట్రక్చర్డ్ నుంచి స్ట్రక్చర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ అన్స్ట్రక్చర్ డేటాని రీడ్ చేసి డేటా ఫ్రేమ్స్ లో కన్వర్ట్ చేయడానికి పైథాన్ ప్లేస్ లోకి వస్తుంది. ఆ డేటా ఫ్రేమ్స్ మీద మళ్ళీ ఆపరేషన్స్ అప్లై చేయడానికి సీక్వెల్ వస్తుంది. సో దీన్నే మనం కామన్ గా సింప్లీ టు సే లైక్ Databricks అనేది నేర్చుకుంటాం. సో వాట్ ఎవర్ వి లెర్న్ ద సీక్వెల్ హియర్, ద సేమ్ కాన్సెప్ట్స్ విల్ బి రిపీటెడ్ ఇన్ ADF data flows, in Databricks and in Power BI also. సో పవర్ BI లో కూడా డాక్స్ అంటాం, ఈ అగ్రిగేషన్స్ అవి ఇవి. సో సీక్వెల్ ఏమైతే నేర్చుకుంటామో మనకి సేమ్ ఆపరేషన్స్ పవర్ BI లో కూడా రిపీట్ అవుతాయి, బట్ how we will call them అనే syntaxes terminologies మారుతాయి, బట్ కాన్సెప్ట్స్ will be repeated in all ADF, Databricks and Power BI. So that is why SQL is basic to the database related roles. So lastly, ఈ SQL like I just want to stress one more time. So SQL నేర్చుకుంటే ADE రోల్లో మిగతావన్నీ కూడా ఈజీ అవుతాయి. అడిషనల్ గా కొన్ని మౌస్ ఆపరేషన్స్, కాన్ఫిగరేషన్స్, పైథాన్ లైబ్రరీస్ యాడ్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ SQL అనేది కూడా లైక్ దాన్ని మనం ఎలా స్టార్ట్ చేసి ఎలా లెర్న్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ట్రిక్స్ తెలిస్తే, సో దట్ విల్ బి ఆల్సో ఈజీ వన్. సో నేను అది కూడా చెప్పి ఐ విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఇవి మనకి SQL నేర్చుకునేటప్పుడు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సింటాక్స్. సో SQL అనేది బేసిక్ గా వెరీ నార్మల్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది, అక్కడ హార్డ్ వర్డ్స్ అనేటివి ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ద DDL, లైక్ క్రియేట్ కమాండ్ ఉంటుంది, ఆల్టర్ ఉంటుంది, డ్రాప్ ఉంటుంది, ట్రంకేట్ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ద DML, ఇన్సర్ట్, update, delete. Okay, and next select from filter conditions where aggregations కోసం group by, and next having, ఆర్డర్ బై, ఇట్లా అంతా జనరల్. ఇప్పుడు ఏదన్నా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయాలి ఇన్ ద డేటాబేస్ అన్నప్పుడు ఆబ్వియస్లీ క్రియేట్ చేయాలంటున్నాం. సో దేర్ వి విల్ కీవర్డ్ ఇస్ నథింగ్ బట్ క్రియేట్. సో క్రియేట్ చేసిన డేటాబేస్ లో ఏమైనా చేంజెస్ చేయాలి, కాలమ్స్ ని, కన్స్ట్రెయింట్స్ ని, ఇండెక్సెస్ ని యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి. సో ఆల్టర్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఉన్నదాన్ని చేంజ్ చేయడం కోసం వీ విల్ యూస్ దిస్ ఆల్టర్ కమాండ్. సో మనకి ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్ వద్దు, దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దట్. సో డ్రాప్ అంటే ఏంటి, ఉన్నదాన్ని పర్మనెంట్ గా రిమూవ్ చేయడాన్ని డ్రాప్ అంటాం. సో ట్రంకేట్ అంటే ఏంటి, మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, బట్ టేబుల్లో డేటా ఏం వద్దు, జస్ట్ లైక్ బ్లాంక్. సో ట్రంకేట్. సో ఇన్సర్ట్ అంటే బేసిక్ ఇంగ్లీష్ లో ఇన్సర్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక ఉన్న దాంట్లోకి ఏదన్నా మనం పుష్ చేయాలి, ఇన్పుట్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ యూజ్ చేస్తాం. అప్డేట్ ఈస్ నథింగ్ బట్ ఉన్న రికార్డ్స్ ని అప్డేట్ చేయాలనుకున్నప్పుడు అప్డేట్ యూజ్ చేస్తాం. ఆ రికార్డ్ మనకు వద్దు అనుకున్నప్పుడు బై యూజింగ్ ఫిల్టర్ కండిషన్స్ వేర్ లైక్ దట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద ఎంటైర్ థింగ్ మనం డిలీట్ యూజ్ చేస్తాం. సో సిమిలర్లీ సెలెక్ట్ అంటే ఏంటి, మనకు అవుట్పుట్ లో ఏమైతే చూడాలనుకుంటున్నాం, సో దట్ అవన్నీ కూడా మనం సెలెక్ట్ లో రాస్తాం. సో అవి ఎక్కడి నుంచి, సో డెఫినెట్లీ ఫ్రమ్ ఏ టేబుల్ ఆర్ ఫ్రమ్ ఏ వ్యూ అనేది ఇక్కడ ఫ్రమ్ లో వస్తుంది. సో మనం ఆ టేబుల్లో ఉన్న మొత్తాన్ని చూడాలనుకుంటున్నామా, ఆర్ ఏదైనా ఫిల్టర్ చేసి చూడాలనుకుంటున్నామా, అది మనం వేర్ కండిషన్ లో డిఫైన్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్, సో డెఫినెట్లీ వేర్ కండిషన్ అనేది అవసరం లేదు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ లొకేషన్స్ ఆర్ సంథింగ్, దెన్ వేర్ కండిషన్ అనేది వస్తుంది. సో గ్రూప్ బై, ఇప్పుడు మనం ఏదన్నా అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అప్లై చేయాలి, లైక్ సమ్, మ్యాక్స్, మిన్, కౌంట్,
సో, అప్పుడు ఉన్న డేటాని మనం యూనిక్‌గా చేయడానికి గ్రూప్ బై చేసి దాని టాపప్‌లో మనకి ఏదైతే చూడాలనుకుంటున్నామో అగ్రిగేటివ్ ఫంక్షన్స్‌ని డిఫైన్ చేస్తాం. సో, ఆఫ్టర్ అగ్రిగేషన్ చేసిన తర్వాత మనకేమన్నా ఫిల్టర్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు చేస్తాం. ఆర్ వితౌట్ ఎన్ అగ్రిగేషన్స్ మనం ఫిల్టర్ అప్లై చేయాలనుకున్నప్పుడు వేర్ యూజ్ చేస్తాం. సో, ఫైనల్‌గా మనకొచ్చిన అవుట్‌పుట్‌ని సార్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ బై యూజ్ చేస్తాం. సో, జాయిన్స్ లైక్ ఇందాకడ మనం చూసినట్టు మల్టిపుల్ టేబుల్స్‌లో ఉన్న అవుట్‌పుట్‌ని సింగిల్ టేబుల్‌లోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు జాయిన్స్ యూజ్ చేస్తాం. సో, ఆ జాయిన్స్‌లో 2 టేబుల్స్‌లో ఉన్న డేటాని మనం చూడాలనుకుంటున్నప్పుడు ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తాం. లేదు నాకు లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం రావాలి, రైట్ టేబుల్‌లో ఉన్నా లేకపోయినా అనుకున్నప్పుడు లెఫ్ట్ ఔటర్ జాయిన్ యూజ్ చేస్తాం. సో, లైక్ దట్ ఈవెన్ ఈ సీక్వెల్ అనేది ఎలా నేర్చుకోవాలి అన్నది దానికి మెయిన్ ఏంటంటే సింటాక్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈస్ ది కమాండ్ క్రియేట్. ఆ క్రియేట్ కమాండ్‌కి సింటాక్స్ ఏంటి? సో, ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్‌లో ఒక టేబుల్‌ని క్రియేట్ చేయాలి. సో, ఆ క్రియేట్ అన్న దగ్గర ఏ కమాండ్ యూజ్ చేయాలి? క్రియేట్ కమాండ్ ఫస్ట్ ఇది మనకు మైండ్‌లో రావాలి. సో, మనకున్న డీడీఎల్, డీఎంఎల్‌లో ఇప్పుడు నేను డేటాని అప్డేట్ చేయాలి అంటున్నా. సో, అప్డేట్ అక్కడే ఉంది లైక్ అప్డేట్ కమాండ్. ఒక టేబుల్‌లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో, ఇన్సర్ట్ కమాండ్. సో, ఇప్పుడు నేను ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. సో, క్రియేట్ కమాండ్. సో, ఆ క్రియేట్ కమాండ్ యొక్క సింటాక్స్ ఏంటి? సో, వాట్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ నువ్వు ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నావా? వ్యూని క్రియేట్ చేస్తున్నావా? స్టోర్ ప్రొసీజర్‌ని క్రియేట్ చేస్తున్నావా? సో, యాస్ పర్ మై రిక్వైర్మెంట్ ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ ఎ టేబుల్. సో, దాని సింటాక్స్ ఏంటి? క్రియేట్ టేబుల్ ఇదొచ్చి ఫిక్స్‌డ్ కీవర్డ్. ఈ ఇక్కడ ఇచ్చేదేమో టేబుల్ నేమ్ మన ఇష్టం. ఆ టేబుల్‌ని నువ్వు ఏ నేమ్‌తో డిఫైన్ చేయాలనుకుంటున్నావో అది ఇస్తాం. సో, నెక్స్ట్ బ్రేసెస్ ఓపెన్ చేసి ఆ టేబుల్‌లో ఉన్న కాలమ్ నేమ్ ఏంటి? దానికి సంబంధించిన డేటా టైప్ ఏంటి? సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ సింటాక్స్. ఇది ప్రీ డిఫైన్డ్. దీంట్లో మనం చేంజ్ చేసేది ఏముండదు. ఆ సింటాక్స్‌లో ఏదెక్కడ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, స్పేసెస్ ఇవ్వచ్చా? అండర్‌స్కోర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చా? సింగిల్ కోట్, డబుల్ కోట్స్ those are all the considerations. Comma ఎక్కడ ఇవ్వాలి? లైక్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఎక్కడ ఇవ్వాలి? సో, దీస్ ఆల్ విల్ కమ్ ఇంటు ది సింటాక్స్. ఇది ఇంపార్టెంట్. సో, ఆ సింటాక్స్‌కి ఇప్పుడు క్రియేట్ అన్నప్పుడు ఒక సింటాక్స్ ఉంటది. ఆల్టర్ అన్నప్పుడు ఒక సింటాక్స్ ఉంటది. ఇన్సర్ట్ అన్నప్పుడు ఒక సింటాక్స్ ఉంటది. సో, ఒక్కొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు ఆ ఎస్‌క్యూఎల్ యొక్క సింటాక్స్ అనేది వేరీ అవుద్ది. సో, ఇది ఇనిషియల్‌గా మనకి టైం పడతది. బట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఒక 4, 5 టేబుల్స్‌ని క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఆ సింటాక్స్ కూడా మనకి మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో, ఇక్కడ ఇది కొద్దిగా మేబీ ట్యూటర్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఆ నోట్స్ ఏదైతే ఇస్తారో ఆర్ ఇఫ్ యూ హావ్ సమ్ అదర్ సోర్సెస్ సింటాక్సెస్ అనేటివి మనం దగ్గర పెట్టుకోవాలి. బై హార్ట్ చేయాల్సింది ఏం లేదు. దగ్గర పెట్టుకొని చూసి ఆహ్, సిస్టమ్ డిఫైన్డ్ కీవర్డ్స్‌ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో ఆ కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్‌ని అక్కడ ప్లేస్ చేసుకొని కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, దట్ ఈస్ ది సింటాక్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఇప్పుడు ఏదైనా కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎస్‌క్యూఎల్‌లో సో, మనకి ఆ కోడ్‌లో సింటాక్స్ ఎర్రర్స్ ఉన్న, ఆర్గ్యుమెంట్స్ ఇష్యూస్ ఉన్న మనకి ఎర్రర్స్ ఒస్తాయి. సో, ఆ ఎర్రర్స్ గూడా ఆల్‌మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ కాలమ్ నేమ్, డేటా టైప్ ఇచ్చాను. అండ్ దెన్ ఈ కామా మిస్ అయ్యాననుకోండి. సో, నాకక్కడ ఎర్రర్ ఒస్తది. ఇట్ ఈస్ ఎ సింటాక్స్ ఎర్రర్ మిస్సింగ్ కామా అన్నట్టు. ఆర్ ఇక్కడ క్రియేట్ డైరెక్ట్‌గా నేను టేబుల్ నేమ్ ఇచ్చేసా. టేబుల్ ఇలా డేటాబేస్ ఏం క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ అనేది నేను డిఫైన్ చేయలా. సో, డైరెక్ట్ టేబుల్ నేమ్ ఇచ్చేసా. సో, అట్లాంటప్పుడు కూడా మనకి ఎర్రర్ ఒస్తది. ఎర్రర్‌లో నియర్ బై ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఎక్కడ మిస్టేక్ అయింది? ఏ లైన్‌లో మిస్టేక్ అయింది? ఎందుకు మిస్టేక్ అయింది అని. సో, ఎర్రర్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకొని, మళ్ళీ మనం రాసిన కోడ్ దగ్గర దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇదైనా కొద్దిగా పర్లేదు గానీ, ఎందుకంటే ఇట్స్ లైక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. ఈ కమాండ్స్ అన్నీ కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. సో, సింటాక్స్ దగ్గర పెట్టుకొని మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఎర్రర్స్ వచ్చినా కూడా ఫిక్స్ చేయొచ్చు. బట్ ఫోకస్ ఎక్కువ పెట్టాల్సిందేంటంటే ఈ ఫంక్షన్స్ మీద. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని మనం అప్లై చేసేటప్పుడు ఈ ఫంక్షన్స్ అనేటివి ఇంపార్టెంట్. లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ టైమ్, ర్యాంకింగ్ ఫంక్షన్స్ అవి. సో, ఈ ఫంక్షన్స్‌లో డైనమిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాగున్న మొబైల్ నంబర్‌ని ఇలా మాస్క్ చేయాలి. సో, ఈ బేసిక్‌గా దీని డేటా టైప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ యార్ అనుకుందాం.
ఈ కాలమ్ యొక్క డేటా టైప్ వర్కర్ స్ట్రింగ్ అనుకుంటే, సో డెఫినెట్లీ స్ట్రింగ్ కాలమ్ మీద నేను స్ట్రింగ్‌కి సంబంధించిన ఫంక్షన్స్‌ని అప్లై చేయగలను. డేట్ టైమ్ అప్లై చేయలేను, న్యూమరిక్ అప్లై చేయలేను. సో బేస్డ్ అపాన్ ద డేటా టైప్ వి నీడ్ టు సీ విచ్ ఫంక్షన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ దట్. సో ఇది ఒక స్ట్రింగ్ కాలమ్ కాబట్టి సో ఈ స్ట్రింగ్ కాలమ్ ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకురావాలి. ఓకే. సో ఇక్కడ లాజిక్ ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ సేమ్ ఉండాలి. మధ్యలో ఉన్న వాటివి మాత్రం యాస్ట్రిక్ తో రావాలి. ఓకే. సో ఇక్కడ నేను ఏమంటున్నా, ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ యాస్టీస్ రావాలి. సో ఇందులో నుంచి నాకు ఫస్ట్ క్యారెక్టర్ రావాలంటే ఏంటి? నేను నేర్చుకున్న స్ట్రింగ్ ఫంక్షన్స్ లైక్ ట్రిమ్, అప్పర్, లోయర్, సంథింగ్ దేర్ విల్ బి దేర్. సో ఫస్ట్ క్యారెక్టర్ రావాలి నాకు అన్నప్పుడు లెఫ్ట్ నుంచి, సో లెఫ్ట్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నువ్వు ఏ స్ట్రింగ్ లో అయితే అప్లై చేయాలనుకుంటున్నావో ఆ కాలమ్ నేమ్, లెఫ్ట్ నుంచి నీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 1 క్యారెక్టర్. సో రిక్వైర్మెంట్‌ని మనం సరిగ్గా అర్థం చేసుకొని ఒకటికి 2 సార్లు దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే అక్కడే మనకి ఏ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి అన్న థాట్ వస్తది. సో నెక్స్ట్ ఏమంటున్నా, ఈ స్ట్రింగ్‌లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ కావాలి. సో ఇటు నుంచి అన్నప్పుడు లైక్ రైట్ మనం యూజ్ చేయొచ్చు. సో సిమిలర్‌లీ రైట్ కాలమ్ నేమ్, 1. సో రైట్ నుంచి సో దీని అవుట్‌పుట్ నాకేమొస్తది? 9 వస్తుంది. సో ఇక్కడ రైట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 6 వస్తది. సో ఈ మధ్యలో నాకు 8 డిజిట్స్ యాస్ట్రిక్ కావాలి. సో ఓవరాల్‌గా నేను కంకాటినేట్ పెట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇది ఇస్తాను. తర్వాత కామా సెపరేటర్‌తో 8 యాస్ట్రిక్స్ ఇన్ సింగిల్ కోట్స్ ఇచ్చి మళ్ళా రైట్ ఇది ఇచ్చినప్పుడు సో ఇలా ఉన్న ఇన్‌పుట్ ఇలా అవుట్‌పుట్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఇక్కడ కూడా నథింగ్ టు బి బై హార్ట్. బట్ ఇనిషియల్‌గా ఉన్నప్పుడు లైక్ ఇది చూడండి, లైక్ లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ నుంచి ఒక క్యారెక్టర్ నాకు అవుట్‌పుట్ రావాలి. సో రైట్ సైడ్ నుంచి కావాలి. అప్పర్ అంటే ఏంటి? క్యాపిటల్ కేస్‌లో కన్వర్ట్ చేయాలంటే అప్పర్. స్మాల్ కేస్‌లో కన్వర్ట్ చేయాలంటే లోవర్. సో ఎస్‌క్యూఎల్ అనేది ఏంటంటే ఇన్ జనరల్‌గా ఇంగ్లీష్‌లో మనం ఎలాగైతే కమ్యూనికేట్ చేస్తామో సిమిలర్‌గా ఉంటది. బట్ ఇనిషియల్ డేస్‌లో మినిమమ్ ఎఫర్ట్స్ పెడితే ఇట్ విల్ బి ఈజీ. అండ్ ఒకడున్న బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఎస్‌క్యూఎల్ నేర్చుకోవడం వల్ల సేమ్ కాన్సెప్ట్స్ ఏడీఎఫ్‌లో వస్తాయి, డేటాబ్రిక్స్‌లో వస్తాయి, పవర్ బిఐలో వస్తాయి కాబట్టి సో అక్కడ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో ఐ విల్ షేర్ దిస్ document with you and try to work out on this. So we will understand how the real time project workflow and like ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏది ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది, హార్డ్ కోడింగ్ ఎలా, డైనమిక్ ఎలాగా అనేటివి యూ విల్ గెట్ సమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్.